మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియుండును. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఈ మాటలు ఆయన చెప్పడం జరిగింది. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం. దైనా సమయంలో మీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీ దాసుని మీ ఆత్మతో మీ పైన అభిషేకించండి, బలపరచండి, మీ గౌరవగా వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు 2 ఇల్లుల గురించి చెప్పుకొచ్చారు. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత వారం కొన్ని ఇల్లుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దగ్గర ఒక 4 ఇల్లులు మనము ధ్యానం చేసుకున్నాం. ఒకటి రక్షణ వచ్చిన ఇల్లు, రెండవది ఆరాధన చేసే ఇల్లు, మూడవది ప్రార్థన చేసే ఇల్లు, నాలుగవది యేసు ప్రభువారి యొక్క బోధ వినే ఇల్లు. 4 ఇల్లులు గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కొన్ని ఇల్లులు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు మనం గమనిస్తే బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. మరి ఈ 2 ఇల్లుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగుంటుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలాగుంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అది ఎలాగుంటుంది అనేటువంటిది 26వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినకుండా ఉంటారో, విని వాటి ప్రకారం చేయకుండా ఉంటారో, అలాంటి వారు ఎలాంటి వారంట? ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటారంట వాళ్ళు. ఈ ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లులు ఎలా ఉంటాయి అని అంటే చూడండి 27 వచ్చింది.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. ఏమైంది? అది కూలబడిపోయింది. ఎందుకు కూలబడిపోయింది? ఎందుకు కూలబడిపోయింది? వాన వచ్చింది, వరదలు వచ్చాయి, అందుకే ఆ ఇంటి మీద కొట్టాయి వానలు, వరదలు. అందుకని అది కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ వరదలలో ఇల్లు కొట్టుకొని పోయింది. ఎందుకంటే దానికి సరైనటువంటి పునాది లేదు. అందులో ఆ ఇల్లు కట్టినటువంటి వాడు ఎలాంటి వాడంట? బుద్ధిహీనుడు. ఎలాంటి వాడు? బుద్ధిహీనుడు. అంటే బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు మంచి పునాదితో కట్టుకుంటారు. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా అది కొట్టుకొని పోకుండా స్థిరంగా నిలబడి ఉండాలంటే బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటుంది అని. అంటే ఈ బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగుంటుందంటే అది ఆ భూమిలో పునాదులు తవ్వుతారు, గుంటలు తవ్వుతారు పునాదులు వేసుకునే దానికి. ఆ లోపల నుంచి ఆ గుంటలో నుండి బండలు పోసి ఆ బండ మీద ఆ ఇటుకలు, సిమెంటు, ఆ ఇసుక, వీటన్నిటిని ఉపయోగించుకొని ఆ పునాదులు వేసుకుని దాని మీద కట్టుకుంటా వస్తారన్నమాట. ఆ మంచిగా కట్టుకొని దాని మీద స్లాబ్ వేసుకొని దాని మీద మంచిగా ఇంకా పైన కట్టుకొని ఇంకా స్లాబ్ వేసుకొని మరి ఆ పూత పనులు చేసుకొని మరి వాటికి కలర్స్ వేసుకొని మంచి ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ ఇల్లు పడదు. ఎందుకని? అది పునాది మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అది పునాదులతో. ఈ ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు దానికి పునాదులు లేవు, ఏ బండ లేదు, మట్టి గోడలు పెట్టుకొని తాటాకు కప్పేసుకొని దాని మీద గడ్డి పరుచుకొని హాయిగా ఉందిలే అని చెప్పి అనుకుంటారు. అది ఎప్పుడైతే వరదలు వస్తుందో, ఎప్పుడైతే వర్షం తుఫాన్లు వచ్చిందో ఏమైపోయింది? అది కొట్టుకొని వెళ్ళిపోయింది. కనుక ఈ రెండు ఇల్లుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తూ వస్తున్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగుంటుందంటే యేసు ప్రభువారు చెప్పాడు, ఈ నా మాటలు విని. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరైతే యేసు ప్రభువారు చెప్పిన మాటలు వింటారో, ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో అలాంటి వాళ్ళు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు మాటలు విని వాటి చొప్పున చేయకుండా దాని ప్రకారం నడుచుకోకుండా ఎవరైతే ఉంటారో, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, అవిధేయులుగా ఎవరైతే జీవిస్తుంటారో అలాంటి వారు ఎలా ఉంటారంటే తెలుసా? ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటారంట. కనుక అందుకే వరదలు వచ్చాను, వానలు కురిసాను, ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడిన దాని పాటు గొప్పదని చెప్పాను. ఇసుక మీద కట్టబడిన ఇల్లులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బండ మీద కట్టబడిన ఇల్లు అనంటే ఈ బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చాలండి. ఎవరండి ఈ బండ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ఈ బండ. ఇది స్థిరముగా ఉండేటువంటి బండ.
ఇది కరిగిపోయే బండ కాదు, ఇది స్థిరంగా ఉండే బండ. ఈ బండ మీద మన ఇల్లు కట్టారు. ఏ ఇల్లు? ఆత్మ సంబంధమైన ఇల్లు. మనం నివసించే ఇల్లు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు. ఆ ఇల్లు ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు అంటే ఆ ఇంటిలో ఎవరు ఉండాలంటే యేసు ప్రభు ఉండాలి. అది యేసు ప్రభు ఉండాలి ఆ ఇంటిలో. చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే ఫిబ్రవరి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు అంటే ఆయన మనలో నివాసం చేస్తాడు. చూడండి, 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, దేవుడు ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. ఎందుకంటే మనమే ఆయనకు ఇల్లు, ఆలయం. అర్థమవుతుందా? మనమే దేవాలయం. ప్రతి మనిషి ఒక దేవునికి దేవాలయముగా ఉంటూ ఉన్నారు. ఆ మనిషి యొక్క దేహంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. కనుక ఆయన నివాసం చేస్తూ ఉండాలంటే ఈ యొక్క దేహము ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఈ దేహాన్ని పాపపు సంబంధమైనటువంటి కార్యాలకు అంటే వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలకు ఎవరైతే ఉపయోగిస్తారో ఆ దేహము పాడైపోతుంది. ఆ దేహములో దేవుడు ఉండడు. కనుక ఆ ఇల్లు పాడుబడిపోయిన ఇల్లు వల్ల అయిపోతుంది. ఆ ఇల్లు చీకటి సంబంధమైనటువంటి విధానంలో అయిపోతుంది. అంతే కదా, ఒక ఇంట్లో ఎవరైనా నివాసం చేస్తుంటేనే ఆ ఇంటిలో వెలుగు ఉంటుంది, సందడిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎవరు లేకుండా ఉండేటువంటి ఇల్లు ఏమైపోతుంది? పాడుపడిపోతుంది. చీకటి, రకరకాలైనటువంటి జైలు, తేళ్లు, పాములు, మండగబ్బులు చేరుతాయి ఇంట్లో. కనుక ప్రియులారా, ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఇంటిలో దేవుడు ఉండాలి. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఉండేటువంటి ఇల్లు బండ మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు లాగా ఉండాలంటే ప్రియులారా, ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉంటుంది అనంటే ప్రియులారా, ఆ ఇంటిలో నుండి ఏమొస్తుంది తెలుసా? ఏముంటాయి ఇంట్లో? ప్రార్థన, స్తుతి, ఆరాధన. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు, ఆ బండ మీద కట్టబడిన ఇల్లు వలె మీరుండాలి. కనుక ఆ ఇంటిలో ఎవరుంటారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం కలిగినటువంటి దేవుడు వారి హృదయములో, వారి దేహములో ఆయన నివాసం చేస్తారు. అందుకే అక్కడ రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగురా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారని చెప్పి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో అక్కడ రాయబడినట్లుగా మనం చూసుకుంటున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న
ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన మీరు వారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచుడి. అది అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే విచ్చలవిడి జీవితాలు ఈ దేహాన్ని భయంకరమైనటువంటి పాపపు సంబంధమైనటువంటి కార్యాలకు మరి ఉపయోగించే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది సిగరెట్లు తాగుతున్నారు, కొంతమంది బ్రాందీలు తాగుతున్నారు, కొంతమంది రకరకాలైనటువంటి మత్తు పానీయాలను మరి తాగేటువంటి వారు ఉంటున్నారు. ప్రియులరా, ఈ దేహాన్ని దేవుని యొక్క ఇల్లు అనబడేటువంటి ఈ దేహాన్ని వాళ్ళు పాడు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. సిగరెట్లు తాగుతున్నారు, చుట్టలు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, బ్రాందీలు తాగుతున్నారు, రకరకాలైనటువంటి ఆ మత్తు పదార్థాలు తాగుతూ ఈ దేహాన్ని, దేవుని ఆలయమైనటువంటి ఈ దేహాన్ని పాడు చేసేటువంటి వారు ఉంటున్నారు. పాపకు సంబంధమైన కార్యాలు ఇలా. అందుకే మరి ఈ దేహాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వాణిని పాడు చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ దేహాన్ని ఎలా చూసుకోవాలి? పరిశుద్ధముగా, పవిత్రముగా చూసుకోవాలి. పేతురు మొదటి పత్రిక 14 మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులయ్యుండుడని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చదువుకుందామా? చదవండి ఒకసారి. 1 పేతురు 1వ అధ్యాయం 14-16 వచనాలు కలుస్తున్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చాలండి. ఎలా ఉండాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులారా, ఇదే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని పవిత్రమైన దేహంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు తెలుస్తుంది. అదే బండ మీద కట్టబడిన ఇల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటది? వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఏం జరుగుతుంది? కొట్టుకొని వెళ్ళిపోతుంది. కొంతమంది ఆత్మీయ జీవితాలు అలాగుంటాయి, కొంతమంది భక్తి జీవితాలు, ఆత్మీయ జీవితాలు అలాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇల్లులు బండ మీద కట్టుకోరు, ఇసుక మీద కట్టుకునేటువంటి వారుగా ఉంటారు. ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, ఆరాధన ఉండదు, స్తుతి ఉండదు, కుటుంబ ప్రార్థనలు ఉండవు. మరి ఇలాంటి వారు ఎలాగుంటారంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగుంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఏమైపోతాయి? ఆ ఇల్లులు కూలబడిపోతాయి. ఇంకేం దేవుళ్ళే. దేవుడిని నమ్ముకున్నాం మేము, ఏం చేశాడు మాకు దేవుడు? అన్ని నష్టాలే, అన్ని కష్టాలే, అన్ని బాధలే. ఏం చేశాడు దేవుడు అని చెప్పి దేవుని కూడా విడిచిపెట్టేసినట్టు వారు ఉంటారు. ఎందుకని? వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లులు. అలాంటి వారి గురించి ఏం చెప్పబడుతుంది బైబిల్ అంటే? బుద్ధిహీనులు. బుద్ధి లేదు వాళ్ళకి. అయ్యో, ఇల్లు బండ మీద కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. అందుకే ఇసుక మీద కట్టుకునేసాం, అయిపోయింది, బాగా సంతోషంగా ఉంది, బాగా చల్లగా ఉంది, ఏటదబ్బకి తాటకి ఇల్లు గుడిసి ఈ యొక్క గడ్డి వేసుకునే ఇల్లు చల్లగా ఉంది, బాగుంటుంది. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు భలే ఉంది ఇల్లు అనుకోవచ్చు కదా. ఇల్లంతా ఊరిపే, ఆ తాటకి ఎగిరిపోతాయి, ఆ గడ్డి ఎగిరిపోద్ది, అంతా ఉరుస్తూ ఉంటుంది.
ఆ గోడ నానిపోతుంది, ఎట్టుండే ఇల్లు కూలబడిపోతాయి, కింద మట్టి గోడలు కాబట్టి అరిగిపోతాయి, వానకి కరిగిపోతాయి, గోడలు కూలిపోతాయి, ఆ ఇల్లు కూలబడిపోద్ది, వరదలు నీళ్లు రాగానే కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటుంది. ఏమైనా ఏం బిడ్డలారా, ఎలాంటి ఇల్లు వలె ఉన్నావు నీవు? యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండును అన్నాడు. కాబట్టి మనం ఎలాగున్నాం? ఆయన మాటలు వింటున్నామా ప్రియులారా? ఆయన మాట వింటున్నాము మనము. ఆయన మాట వింటే మన జీవితాల్లో క్షేమం కలుగుతుండేది, మనకు నెమ్మది. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మాట మనం వినాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఏమన్నాడు తెలుసా? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా అండి? ఆయన మాటలు వింటే, ఆయన మాటలు విని ఆ చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాడు. ఆయన మాట విని ఆ ప్రకారం చేయవాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి. ఆయన చెప్పే మాటలు నిత్య జీవపు మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు కావయి, అవి నిత్య జీవపు సంబంధమైనటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన మాట విని ఆ ప్రకారం మనము నడుచుకునే వారం ఉండాలి. అప్పుడే బండ మీద కట్టబడిన ఇల్లు వలె మనము ఉండగలుగుతాం. తర్వాత మరొక ఇల్లు మనం చూస్తాం, అత్తరు వాసనతో నిండిన ఇల్లు. ఏమి ఇల్లది? అత్తరు వాసనతో నిండిన ఇల్లు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం పిల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగ 6 దినముల ముందుగానే వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఏ వాసనతో నింపబడింది ఇల్లు? అత్తరు వాసనతో నిండిన ఇల్లు. అత్తరు వాసన ఏమండి? ఏ వాసన? అత్తరు వాసన అంటే సువాసన, మంచి వాసన. ఏమంటే ఎవరైనా అత్తరు సెంటు కొట్టుకొని వచ్చారనుకోండి, ఆ సెంటు వాసన గమగమ లాగుతుంటది. ఎవరి దగ్గర ఈ సెంటు వాసన, ఎవరి దగ్గర ఈ అత్తరు వాసన, భలే వాసన వస్తుంది అని ఎదురు చూస్తుంటారు. వాక్యం కూడా ఎండరు వాళ్ళు వెనకాల ముందు ఎదురులాడుతుంటారు, ఎక్కడ ఈ వాసన అని. తీరదా అత్తరు వాసన. కాబట్టి సువాసన, పరిమళ వాసన మనలో నుండి రావాలని యేసుక్రీస్తు ఆయన శిలువకు అప్పగించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి మన గృహాలు ఎలా ఉండాలి అని అంటే సువాసన, మంచి వాసన మన గృహాల్లో ఉండాలి. కొన్ని గృహాలు ఆ ఇంట్లో నిలబడలేము, ఎందుకంటే కంపు కొడుతుంటుంది. ఆ ఇల్లు శుభ్రం ఉండదు, నీట్నెస్ ఉండదు, మురికిగా ఉంటుంది. ఎక్కడ గుడ్డలు అక్కడే, ఎక్కడ సామాన్లు అక్కడే. మరి అది సంసారమో లేకపోతే దెయ్యాల కొంపో తెలియదు. అది ఏమండి పట్టించుకోరు, ఇల్లును కొంతమంది పట్టించుకోరు. అందుకన్నారు కదా, ఇల్లు చూడు ఇల్లాలు చూడు అన్నారంట. ఇల్లు చూడు ఇల్లాలు చూడు. ఇల్లాలను బట్టి ఇల్లు ఎట్లాంటిదో చెప్పొచ్చు.
లేదా ఇల్లును బట్టి ఇల్లాలు ఎటువంటిదో చెప్పొచ్చు ప్రియులారా. కొంతమంది పట్టించుకొని ఇల్లులు ఎట్టుంటే మనకి ఎందుకు అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వారు పనులు చేసుకుంటూ ఉంటారు, చిమ్ముకోరు. కొంతమంది వాదులు వేసుకుంటారు, నేను జిమ్మాలి నా ఇల్లు, ఆమె జిమ్మొచ్చు కదా, చెల్లి జిమ్మొచ్చు కదా, ఎంతసేపు చెల్లేనా చేసేది, అక్క జిమ్మొచ్చు కదా, అక్క అన్నం వండుకోవచ్చు కదా, అక్క శుభ్రం చేసుకో, వాదులు. ఇంకంతే, వాదులు పడ్డాయంటే ఆ ఇల్లు అట్టుంటది, అట్టే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ ఇల్లు అత్తరు వాసనతో నింపబడినటువంటి ఇల్లు. ఎందుకు ఇలాగా అత్తరు వాసనతో నింపబడింది అని అంటే, మరియమ్మకు మార్తమ్మకు ఒక తమ్ముడున్నాడు, ఆయన పేరు లాజరు. ఈయన గత దినాల్లో ఒళ్ళు బాగలేక ఆరోగ్యం బాగలేనటువంటి పరిస్థితుల్లో చావు బ్రతుకులో ఉన్నప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పెట్టారు. ప్రభా, నువ్వు తొందరగా రాయ్యా, నీవు ప్రేమించే లాజరు ఇక్కడ అనారోగ్యంతో పడిపోయినాడు, ప్రభా నువ్వు వచ్చాను బాగు చేయాలంటే ఆయన ఆలస్యం చేశాడు. ఈ లోపల ఏం జరిగింది అంటే లాజరు చనిపోయాడు. అప్పుడు లాజరుని తీసుకొని ఏం చేశారు, సమాధి చేసేసారు, అయిపోయింది. తర్వాత వచ్చాడంటే యేసు ప్రభు వారు. అప్పుడు మరియమ్మ మార్తమ్మ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ప్రభా ఇప్పుడు వచ్చేది ఏందయ్యా, ఎప్పుడు అన్నంగా నీకు కబురు పెట్టేవయ్యా, నువ్వు రాలేదు ప్రభా, నువ్వు వచ్చుంటే తమ్ముడు లాజరు బ్రతికుండేవాడు ప్రభా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు, సరేనమ్మా, ఆ సమాధి ఎక్కడుంది, ఎక్కడ పాతి పెట్టారు, చూపించండి నాకు అని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకెందుకులే ప్రభా, 4 రోజులు అయిపోయింది, దుర్వాసన, కుళ్ళు, కంపు వాసన కొడుతుంటారు, ఎందుకులే ప్రభా, వద్దు, సమాధి దగ్గరకు వద్దు ప్రభా అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒప్పుకోదా. ఏమన్నారు తీశారు అక్కడ చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడండి 39 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 39 40 వచనం. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన దేవుని మహిమను చూదు అని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనేను. అంతటా వారు రాయి తీసి వేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపిదు అని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనని ఆయన చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోనని వారితో చెప్పాను. చూడండి ఏం చేశాడు యేసు ప్రభు, చనిపోయిన లాజరుని బ్రతికించాడు. ఏమనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహాదేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు, హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన దేవుడు. ప్రియమైన దేవుడు, ఆ దేవుని పిల్లలమై ఉన్నాము మనము నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు ఎలాంటి వాడు? మహాదేవుడు, ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, భూమికి పునాదులు వేసిన వాడు, మహాకాశములు కలుగు చేసినటువంటి దేవుడు. ప్రియులారా, ఆ దేవుడే మన దేవుడు. మన దేవుడే చనిపోయిన లాజర్ని బ్రతికించిన దేవుడు. అది
కానీ మరియమ్మ మార్తమ్మ ఏమన్నారు? వాళ్ళు అవిశ్వాసపు మాటలు మాట్లాడారు. వాళ్ళు ఇంకేం లాజరు ప్రభా చచ్చిపోయినాడు, 4 రోజులు అయిపోయింది, కుళ్ళు కంపు వాసన కొడుతుంటాడు, ఎందుకులే సమాధి దగ్గరకు అన్నారు. ఏమన్నాడు యేసు ప్రభు? మార్త, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నిజంగా చూశారా? చూశారు. చనిపోయిన లాజర్ని యేసయ్య బ్రతికించాడు. పిల్లరా, బ్రతికించాడు. ఆ సంగతి అనేక మంది ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ తెలిసిపోయింది. యేసు ప్రభు అంట చచ్చిపోయిన లాజర్ని, అంటే మరియమ్మ మార్తమ్మ తమ్ముడిని బ్రతికించాడంట. రండి రండి చూద్దామని చెప్పి ఊరు వాడంతా కదిలిచ్చారంట ఆడికి. నిజమేనే, ఈయనేనా లాజరు అంటే? ఈయనేనే లాజరు, ఈయనే మార్తమ్మ మరియమ్మ తమ్ముడు. ఆయనే చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆయన్ని ఈయనే ఎప్పటి యేసయ్య బ్రతికించాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారికి ఎంత ఘనత, ఎంత మహిమ వచ్చిందో పిల్లారా. ఆ ఊరు వాడు మాత్రమే కాదు, చుట్టుపక్కల నుంచి వచ్చారు అక్కడికి. చుట్టుపక్కల నుంచి వచ్చారు ఆయన చూసేదానికి. పిల్లరా, అందరూ వచ్చి చూశారు, ఆశ్చర్యపడిపోయినారు. చూసారంటే చనిపోయిన లాజర్ను కూడా యేసు ప్రభు వారు బ్రతికించారు. అందుకనే ఈ మార్త మరియమ్మ వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భోజనానికి. స్తుతి కూడికి అనుకోండి, భోజనానికి ఆహ్వానించారు. యేసు ప్రభు వారితో కూడా ఎవరు వచ్చారు? ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఎంతమంది? 12 మంది శిష్యులు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు కూడా వచ్చారు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అందరూ ఒక సేరున్నరెట్టు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములో తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అదండి, ఇల్లు అత్తరు వాసనతో నిండడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు లాజరును బ్రతికించాడు. అందుకే మరియమ్మ మార్తమ్మ వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని భోజనానికి పిలిచారు. విందు చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అత్తరు సేరున్నర అత్తరు, ఒక సేరున్నర అంటే 1.5 సేరు అత్తరు. ఏమండి, మీరు అత్తరు ఎప్పుడైనా కొనుక్కున్నారా? చిన్ని బాటిల్, ఒక 50 రూపాయలు చిన్ని బాటిల్ కదండి. అది భలే అత్తరు, చిన్ని బాటిల్ చూసేదానికి అంతే ఉంటుంది, కానీ దాంట్లో ఉండేది కొంచెమే. ఆ బాటిల్ ఇంతలా ఉంటుంది, లోపలంతా బోలు. ఏమండి, లోపలంతా బోలు, చూసేదానికి బాగా లావుగా కనిపిస్తుంది. ఆ బాటిల్ 50 రూపాయలు చిన్నిది. మరి 1.5 సేరు అత్తరు అంటే ఎంత రేటు ఉంటుంది చెప్పండి? ఎంత ఖరీదు ఉంటుంది చెప్పండి? 1.5 సేరు అంటే అత్తరు ఎంత ఖరీదు ఉంటుంది? అందులో ఆ రోజుల్లో, ఆ దినాల్లో, నేటి దినాల్లో అనేక మంది ఎందుకు అత్తరు పూసుకోరు? ఎందుకు, ఏం పూసుకుంటే ఏమొస్తుంది, వద్దా కదా డబ్బులు అంటే కంపు కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఎన్ని రోజులు, 4 రోజులని కూడా బట్టలు ఇప్పరు వాళ్ళు. ఎలాగుంటుంది? కంపు కొట్టుకుంటారు. కొంతమంది ఆ కంపు పోయేదానికి సెంటు కొట్టుకుంటారు, అత్తరు కొట్టుకుంటారు. పిల్లరా, ఎందుకంటే అత్తరు అనేటువంటిది సువాసన ఇస్తుంది, సువాసన. అందుకే ఇక్కడ ఏం జరిగింది? 1.5 సేరు అత్తరు మరియమ్మ మార్తమ్మ తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పోసారు. పాదాల మీద పోసి ఏం చేశారంట? తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. చూసారా ప్రియమైన దేని పెట్టారా? అత్తరు వాసనతో నిండిన ఇల్లు, అత్తరు వాసనతో నిండిన ఇల్లు. సువాసన వెదజల్లుతా ఉంటాయి. ఈ లోపల ఓర్చుకోలేనివాడు ఒకడు లేచాడు యేసు ప్రభు శిష్యుల్లోనే. ఏమంటున్నాడు? ఏమ్మా మార్తమ్మ మరియమ్మ, మీకేం పని లేదా? ఎందుకమ్మా ఎంత డబ్బు వేస్ట్ చేశారు మీరు?
ఆ అత్తరు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో బేదలకి ఇవ్వచ్చు కదా. ఒప్పదమ్మా కొంతమందికి ఏమో తాత సొమ్ము పెట్టినట్టుగా. వాడు కృతజ్ఞతగా ఏదో యేసు ప్రభు వారు తమ్ముడు బతికించాడు, సమాధిలో ఉన్నటువంటి 4 రోజులు సమాధిలో చచ్చిపోయి సమాధిలో ఉన్నటువంటి లాజరుని యేసే బతికించాడని కృతజ్ఞత కలిగి వాడు 1.5 సేరు ఎత్తి యేసే పాదాల మీద పోసి ఆయన పాదాలు ఆ తల వెంట్రుకలతో తుడిచి ముద్దాడి అత్తరు పోస్తే ఈడికి ఓర్చుకోలేని వచ్చాడు బయటికి. ఏమ్మా మాటమ్మా, మరి ఎందుకమ్మా ఇంత డబ్బు మీరు వేస్ట్ చేశారు? మీరు ఎందుకమ్మా ఆయన పాదాల మీద పోశారు? ఆయన విలువ యోధ ఇస్కరియోతుకి తెలియలా. ఏమనుకుంటున్నాడో, ఈయన మరియమ్మ కొడుకు కదా, యేసేపు కొడుకు కదా, వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ అప్పచెలందరూ మనకు తెలుసు కదా. అదే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆయన సృష్టికర్త అనేటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు, ఆయన అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు, ఆయన మహత్యము కలిగిన దేవుడు, మహాదేవుడు, శరీరధారిగా కన్యామర్య గర్భములో జన్మించాడు అనేటువంటి సత్యాన్ని ఆయన ఎరగలేకపోయినాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు. ఎందుకమ్మా అంత అత్తరు వేస్ట్ చేశారు మీరు? చూసారా? అదే యోధ ఇస్కరియోతు మీద పాదాల మీద పోస్తే పొయ్యండి, ఇంకా పొయ్యండి అని పోల్పించుకునేవాడేమో. రేవనైతే ఏం పెట్టారా? ఓర్చుకోలేని తనం, అసూయ. నన్ను కనపరచలేదే, ఎవరు కూడా అట్లాగే అనుకుంటారు. నన్ను కనపరచలేదే, నా గురించి చెప్పుకోలేదే, నా గురించి గొప్పలు చెప్పుకోలేదే. ఏముందని చెప్పుకుంటారు నీ గురించి గొప్పలు? ఏమంటే ఆయన అంటే దేవుడు, ఆయన గురించి గొప్పలు చెప్పుకునే అందులో అర్థం ఉంది. అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాడు, మట్టి వంటి వాడు, దుమ్ము ధూళి వంటి వాడి గురించి గొప్పలు ఏం చెప్పుకుంటాం? ఏమంటే ఏం చెప్పుకుంటారు? ఆయన దేవుడు కాబట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, ఆయన చేసిన ఘనకార్యాన్ని బట్టి, ఆయన చేసిన మహాత్మైన కార్యాలు చేశాడు కాబట్టి, చనిపోయినటువంటి ఆ లాజరును బ్రతికించాడు కాబట్టి అత్తరు ఆయన పాదాల మీద పోసి ఆయన పాదాలను ముద్దాడుతుంది. ఏం చెల్లించి ఆయన రుణం తీసుకోగలుగుతారంటే? చచ్చిపోయిన వ్యక్తిని ఎవరైనా బతికించగలరా? చచ్చిపోయిన మనిషిని ఎవరైనా బతికించగలరా చెప్పండి? ఎంత డబ్బు పోస్తే బతికిస్తారు? ఎంత డబ్బు పోసినా కూడా డాక్టర్లు ఏం చెప్తారంటే, మేము చేయాల్సినంత చేసామండి, ఇక దేవుడే అంటే వాళ్ళు కూడా దేవుడి మీద ఆధారపడతారు. ఆఖరికి చివరిలో ఐసీయూలో పెట్టేసి ఎవరు చూడకుండా, ఏమంటే ఎవరు పోకూడదమ్మా, సీరియస్ కండిషన్ అని చెప్తారు లోపలికి. అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? మేము చేయాల్సినంత చేశాం, ఆరోగ్యశ్రీ కార్డు మీద చూసాం, ఇంకంతా అయిపోయింది, ఇంక దేవుడే. ఎవరు చూడాలంట? దేవుడే. అంతే కదా, మానవుడికి దేవుడు కదా ప్రాణం ఇచ్చేది, ప్రాణం పోసేది దేవుడే కదా, ఆయుష్కాలం ఇచ్చేది దేవుడే కదా, కదండి? మరి అలాంటి దేవుని యొక్క మహత్యము, ఆయన శక్తి, ఆయన బలం అనేటువంటిది యోధ ఇస్కరియోతుకి అర్థం కాల. నేటి దినాల్లో అనేక మందికి కూడా అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సముద్రం మీద ప్రయాణమై వెళ్తూ ఉంటే, సముద్రంలో ప్రయాణమై వెళ్తూ ఉంటే శిష్యులు యేసు ప్రభువారు అందరూ ప్రయాణం చేస్తుంటే సముద్రంలో ఆయన ఆ యొక్క దోణి మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడంటే యేసు ప్రభువారు. ఈ లోపల ఏం జరిగింది? ప్రచండమైన తుఫాను వచ్చేసింది, గాలి వాన, దోణి పడవ అటు ఇటు ఊగుతూ ఉంది. ఆ దోణిలోనికి నీళ్లు ప్రవహించి వచ్చేస్తూ ఉన్నాయి, అలలు పడుతూ ఉన్నాయి, దోణి నిండిపోతుంది. శిష్యులు చేయాల్సిన ఆ ప్రయత్నాలన్నీ చేశారు, కానీ వాళ్ళ కాలేదు ప్రియులారా. అప్పుడు యేసు ప్రభు వారిని తట్టి లేపుతున్నారు వాళ్ళు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? లేచాడు, దిగ్గున లేచాడు. లేచి ఏం చేశాడు తెలుసా ఆయన? చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 4వ అధ్యాయం చూడండి 38 నుంచి చదువుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించి
నశించిపోతున్నాం, నీకు చింత చింత లేదా అని ఆయనతో అనిగి, అందుకు ఆయన లేచి గాలిని గతించి నిశ్శబ్దమై ఊరకుండగాని సముద్రంతో చెప్పగా గాలి అణగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు అన్నారు, శిష్యులు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని చూశారు. ఎందుకంటే ధోనిలోకి నీళ్లు వచ్చేసాయి, సముద్రంలో నీళ్ళన్నీ ఇంకా మునిగిపోయే పరిస్థితి. వాళ్ళు చేయాల్సిన సకల ప్రయత్నాలు చేశారు, కానీ వారి వల్ల కాలేదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తట్టారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నామయ్యా, మీకు చింత లేదా అన్నప్పుడు లేచి చూస్తే అక్కడంతా ఎలాగో తెలుసా, పొంగు, సముద్రం పొంగు, అలలు, ధోనిలోకి వచ్చేస్తున్న నీళ్లు, భయంకరమైన పరిస్థితి, ఇంకా మునిగిపోయే పరిస్థితి, తుఫాను, ప్రచండ వర్షం. ఏమంటే భయంకరమైన వర్షము, తుఫాను. అప్పుడు లేచాడు యేసు ప్రభు. ఏమన్నాడు? లేచి చూడండి 39 వచ్చింది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండా మన సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఏమంటే సముద్రము పొంగు ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. అంటే ఆయన మాట గాలి విన్నాయి, సముద్రం విన్నది, కానీ మనుషులు వింటంలే. ఏమంటే మనుషులు వింటంలే. ఎందుకంటే మనుషులకి ఏమి లేదు, ఏమి లేదు వాళ్ళకే తెలుసు. ఏమంటే పాస్టర్ గారు ఏదన్నా అన్నాడు అనుకో, మా గురించి అన్నాడంటే పాస్టర్ గారు అని అలిగి ముడుచుకునే వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకే తెలుస్తుంది. ఏమంటే వాళ్ళకే తెలుసు ఏమి లేదు. ఈయన ఎవరో అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు వాళ్ళు? ఈయన ఎవరో, ఈయన మాటకు గాలి ఆగిపోయింది, సముద్రం ఆగిపోయింది, పొంగు ఆగిపోయింది, నిమ్మళం అయిపోయింది, నిశ్శబ్దం అయిపోయింది, నిర్మానుష్యం అయిపోయింది పిల్లారా. అప్పుడు అంటున్నారు వాడు, ఈయన ఎవరు అనుకున్నారు. ఎవరు? ఎవరైనా సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆయన మరియమ్మ కొడుకు కాదు, ఆయన మరియమ్మకు తండ్రి. ఆయన ఏమంటే యేసయ్యకు కూతురు, బిడ్డ ఎవరు? మరియమ్మ. కాకపోతే ఆయన కన్య ఆ గర్భంలో జన్మించాలని ప్రవచనం రాయబడింది కాబట్టి అందుకని మరియమ్మ గర్భంలో జన్మించాడు ఆయన. మరియమ్మ పుట్టక మునిపే యేసు ప్రభు వారు ఉన్నారు. అర్థమవుతుందా ప్రియులారా? మరియమ్మ పుట్టక మునిపే ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడు. అందుకే ఆమె ఏమంటారు తెలుసా? లోకాసు వార్తలో చూస్తే ఆమె ఏమంటుందంటే, 1వ అధ్యాయం చూడండి 46 వచ్చిన. లోకాసు వార్త 1వ అధ్యాయం 46 వచ్చిన. అప్పుడు మరియా ఇట్లా నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడై దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల ఉండెను. ఏమంటుంది మరియమ్మ? ఆయన దాసురాలు నేను. మరియమ్మ ఎవరు దాసురాలు? దేవుని దాసురాలు, యేసు ప్రభుకు దాసురాలు. ఆయన కాదు దాసుడు ఆమెకి. ఏమండి ఎవరు దాసురాలు? యేసుక్రీస్తు ప్రభు వారికి మరియమ్మ దాసురాలు. అర్థమవుతుందా? కాకపోతే ఆమె భక్తి పరురాలు, ప్రార్థనా పరురాలు, పరిశుద్ధురాలు, మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ. ఆమె పుట్టక మునిపే దేవుడు
ఆమెను ఎన్నుకున్నాడు. యెషయా గ్రంథం 7:14 రాయబడిన ప్రవచనం, ఆమె యొక్క కుమారుని కనును. చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టింది అని. చూసారా, ఉందండి, ఏముంది చూడండి, చదవండి. కాబట్టి ప్రభు తాన యొక్క సూచన మీకు చూపు ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. అదండి ప్రవచనం. కన్యక ఎవరు? ఆ కన్యక అంటే ఆమె మరియమ్మ. ఆ కన్యకే మరియమ్మ. కన్యక అంటే ఎవరినంటే పెళ్లి కాని వారిని కన్యక అంటారు. అర్థమవుతుందా ప్రియులారా? మరియమ్మ యేసు ప్రభు వారి యొక్క దాసురాలు. అందుకే అంటున్నాను, చదువుతారు మళ్ళా చదవండి. 46 వచనం, లోకసువార్త 1:46 వచనం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనెందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండెను. ఏమంటే ఎవరైనా చెప్పండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకే సృష్టి ఆయనకు లోబడుతుంది. ప్రియులారా, యెహోషువ ప్రార్థన చేశాడు, ఏమని? ఓ ప్రభా దేవా, సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి. చూడండి, యెహోషువ గ్రంథంలో మరి యెహోషువ అలాగున ఆయన ప్రార్థన చేశాడు దేవునికి. ఒక యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథములో రాయబడినది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింపు త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. దేవుడు సూర్యుడిని ఆపేశాడు, చంద్రుణ్ణి ఆపివేశాడు. ఎంత శక్తి కలిగిన వాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు సూర్యుడు ఆగలేదు, చంద్రుడు ఆగలేదు. ఎందుకంటే అలాంటి భక్తులు ఎవరు లేరు లోకంలో. ఏమండి, అలాంటి భక్తులు లేరు. ఓ సూర్యుడా నువ్వు ఆగిపో అని చెప్పి కళ్ళు మూసుకొని చూసేలోకే తూర్పు దిక్కున ఉండే సూర్యుడు నువ్వు కళ్ళు తెరిసేలోకి ఆడుకొచ్చాడంటే మధ్యాహ్నం 12 గంటలకు నీ నడినెత్తుకు వచ్చి ఉంటాడు. ఏడాగుతాడు ఆయన? ఏమంటే ఆగుతాడా? ఆగడు. ఎందుకంటే నీ ప్రార్థనలో పవర్ లేదు. మనిషిని ప్రార్థనలో పవర్ లేదు. ఎందుకు లేదు పవర్? ప్రార్థన లేదు, చేయాల్సినంత ప్రార్థన వాళ్ళలో లేదు. ఏమంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 చదివితే అక్కడ శిష్యులందరూ కూడా ప్రార్థన చేశారంట. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విభాగించబడి వారి మీద ఒక్కొక్కరు వారి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై అన్య భాషలు మాట్లాడసాగిరి. చదవండి.
పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఏమంటే ఏం పొందుకున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఏమ్మా? పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు. ఆత్మ అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ వచ్చిందంటే వాళ్ళ విధానం వేరుగానే ఉంటది. చాలా డీసెంట్ గా ఉంటారు వాళ్ళు. అల్లరి చేయరు, కింద పడి దొల్లారు, కేకలు వేయరు, అరుపులు అరవరు. అవునా కదా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చదువుతాం, లేదా 17, 18 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలా జరిగింది. అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటే, ఈయన నా ప్రాణమును ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయి. ఈయన జగడమాడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయవరకు ఈయన నలిగిన రేలును విరవడు, మకలాడుచున్న ఆర్పడు. ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నది. చాలండి. ఏమంటే జగడ వేశాడు ఆయన జగడ వేయుడు, ఆయన కేకలో వేయుడు. అది ఇచ్చాడా లేదా? పరిశుద్ధాత్మ తేవడానికి ఏమంటే ఇచ్చాడా? కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏమంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అంత ఎక్కువగా దేవుడు పరిశుద్ధాత్మను నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి అడుగు వారికి ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభువారు దేవుని వాక్యంలో ఏముందంటే అడుగుడి మీకు ఇవ్వబడు. ఏమడగాలండి? పరిశుద్ధాత్మను నాకు దయచేయి ప్రభువా అని అడగాలి. చూడండి, 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేగనిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. అది నీకు పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు లేకపోతే నువ్వేం చేయాలా? అడగాలి. ఏమడగాలి? దేవా నాకు ఆత్మను దయచేయి, ఆత్మ నింపుదల దయచేయి, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను ఇస్తాడు. అందుకే దేవుడు వారికి ఏం చెప్తుందంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు.
అడగాలండి, దేవుణ్ణి అడగాలి. ఆత్మను అడిగితే దేవుణ్ణి ఇస్తాడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ నాకు ఇయ్యి అని అడగరు. ఏమడుగుతారు తెలుసా? ప్రభా నా అప్పులన్నీ తీర్చు ప్రభువా, వడ్డీలు కట్టలేకపోతున్నాను ప్రభువా, నా పిల్లడు మాట్లాడటం లేదు ప్రభువా, వాడు బడికి సక్రంగా పోవటం లేదు ప్రభువా, వాడు బడికి పోయేటట్టు సహాయం చేయి ప్రభువా, నా భర్త టయానికి ఇంటికి రావటం లేదు ప్రభువా, ఇంటికి కరెక్ట్గా వచ్చేటట్టు సహాయం చేయి ప్రభువా, నాకు పిల్లలు లేరు ప్రభా, నాకు పిల్లలు పుట్టలేదయ్యా, 12 ఏళ్ళు అయిపోయింది ప్రభా, నాకు పిల్లలు దయచేయి ప్రభా, ప్రభా కాలినడకలో నడవలేకపోతున్నాను ప్రభా, నాకు ఒక కారు ప్రభా ఇస్తాడు. ఈ అడగతారు ఎంతసేపు అంటే ఈ లోక సంబంధమైనవే అడగతారు. ఏమంటే ఈ లోక సంబంధం అనేటువంటి వాటిని అడుగుతారు, కానీ ఆత్మ సంబంధం అనేటువంటి ఆ వరాలు అడగరు. అడిగావు ఎప్పుడైనా? ప్రభా నాకు ఆత్మను దయచేయి ప్రభా, పరిశుద్ధాత్మను దయచేయి ప్రభా, నాకు పరిశుద్ధాత్మను దయచేయి ప్రభా అని అడిగారా ఎప్పుడైనా? ఏమడిగారు చెప్పండి? ఏమడిగారండి? నా కూతురికి మంచి భర్త కావాలి ప్రభా, కొట్టేవాడు తిట్టేవాడు తాగుబోతాడు వద్దు ప్రభా. ఎప్పుడైనా చేశారా? దొరికాడు వాడు ఎట్టాడని సెర్చ్ చేసేసే ముందు, తర్వాత జుట్టు పట్టుకుని లాక్కొడతాడు అతను, తాగేసి ఇంటికి వస్తాడు, అన్నానికి డబ్బులు ఇవ్వడు, టయానికి ఇంటికి రాడు, ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఏడుస్తాడు, ప్రభా నా భర్తను మార్చెయ్యా, నా భర్తను మార్చెయ్యా. అప్పుడు ప్రార్థన చేసి ఏమి లాభం? ఎప్పుడు మా ప్రార్థన చేయాల్సింది పెళ్లికి ముందే ప్రార్థన చేయాలి. తల్లి అయితే నా బిడ్డకు మంచి భర్తను దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. బిడ్డ అయితే, కూతురైతే, పెళ్లి కావాల్సిన వాళ్ళైతే ప్రభా నాకు మంచి భర్తను దయచేయి ప్రభా, రక్షించబడిన బిడ్డను దయచేయి ప్రభా, ప్రార్థనా పరును దయచేయి ప్రభా. ఏమంటే అబ్రహాం కుమారుడు ఇస్సాక్కి పెళ్లి చేసేటప్పుడు ఏమైనా పేరు చెప్పాడు అంటే? ఏం చెప్పాడు? ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ని పంపించాడు, నా కొడుక్కి ఒక పెళ్లి కూతుర్ని తీసుకొని రావయ్యా, పెళ్లి చేసేస్తామని. ఏం చేశాడంటే ఊరు చెప్పాడా, పేరు చెప్పాడా, వయసు చెప్పాడా, ఆస్తి అంతస్తుల గురించి చెప్పాడా? ఏం చెప్పలా, నువ్వు పో అన్నాడు అంతే. వెళ్ళాడు, ఒంటెల మీద వెళ్ళాడు, వస్తువుని తీసుకెళ్ళాడు, వస్తువులు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే చూడండి, ఆదికాండం ఇది చూసుకొని మనం ముగించేసుకుందాం. చదవండి, చదువుతారా? 24వ అధ్యాయం చదవండి. ఆదికాండం 1 నుంచి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏరు చెందిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుణ్ణైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదరను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలని అడుగ్గా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవో. ఏం చెప్తున్నాడంటే, అడుగుతున్నాడు ఎలియాజరు, అయ్యా యజమానుడా, ఇస్సాకుని ఏమైనా తీసుకోపోమంటావా పెళ్లి చూపులకి? వద్దు, నా బిడ్డను నువ్వు తీసుకోబాబా, నీతో కూడా ఎవరు వస్తారో తెలుసా? దేవుని యొక్క దూత నీతో కూడా వస్తుంది, నువ్వు అక్కడి నుంచి మంచి అమ్మాయిని తీసుకొస్తావు. ఏమంటే ఈ దినాల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని ఊర్లు తిరగాలన్నా ఆయన, ఎన్ని ఊర్లు తిరగాలి తెలుసా?
గత దినాలు పెద్దలు చెప్పేవాళ్ళు ఏమని తెలుసా? 7 జతలు అరిగిపోవాలంట. ఒక అమ్మాయిని, ఒక పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఊరూరు తిరిగితే ఈ అమ్మాయి ఏంది ఎంత పొట్టిగా ఉంది, మా ఊరు చూస్తే పొడుగు, ఈ అమ్మాయి చూస్తే నలుపు, మా ఊరు చూస్తే తెలుగు, వాడికి ఈ అమ్మాయికి చెట్టు కదా పదరాలతో కూలిపోతామంటారు. ఇట్లాగా ఊరూరు తిరిగి ఆఖరికి ఏమైపోయింది? 7 జతలు చెప్పులు అరిగిపోయాయంట. కానీ అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి ఒక జత కూడా అడగల. ఏమంటే ఏం చెప్పాడు? నేను తీసుకోపోమంటావా అయ్యా, ఇస్సాకుని తీసుకోపోమంటావా అమ్మాయిని చూసేదానికంటే? వద్దు. ఏమంటే ఇట్లాంటి మగవాళ్ళు ఎవరైనా ఉండారా? అమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండారా? ఉన్నారా? అమ్మాయిని చూస్తారు కదా, అమ్మాయిని చూడాలి. పెళ్లి కొడుకున్నప్పుడు అమ్మాయిని చూడాలి. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అబ్రహాము? నా కుమారుడు నీతో పంపను, నీతో కూడా ఎవరు వస్తారు? యెహోవా, దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదావు. ఏమంటే వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? ఆ ఊరి బావి దగ్గరికి వెళ్ళిపోయి మోకరించాడంట. ఏం మోకరించాడు? ఆయన కాదు మోకరించింది, ఒంటిలో మోకరింపజేశాడంట. ఏమంటే ఆ ఒంటిలు కూడా ఎంత భక్తి పరులు. ఏమంటే మనోళ్ళకు మోకరించండి, ప్రార్థన చేయండి అంటే మోకాళ్ళు వంగవో, నడుము వంగవో, తసికలు పడి బంతి పోగులు వేసుకొని చేస్తారు ప్రార్థన. ఏమంటే చూడండి ఏం చేశాడు అక్కడ 10వ వచనం చూడండి. అతడు తన యజమానుడి ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయిను. అతడు లేచి అరామ్నహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను ఏం చేశాడంటే ఒంటెలను ఏం చేశాడు? అదండి, అంటే ఒంటెలకు కూడా నేర్పించాడు అబ్రహాం. దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థించాలా, ఎట్లా ప్రార్థించాలి? ఏమంటారు? ఇబ్రహీం అంటారు కొంతమంది, అబ్రహామును ఇబ్రహీం అంటారు. ఇప్పుడు ఈ ఇబ్రహీమే అబ్రహాం ఏం చేశాడు? ఒంటెలకు నేర్పించాడు మోకాళ్ళని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని. మోకరింపు చేశాడు ఒంటెలను. తర్వాత చూడండి 12వ వచనం. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపము, చిత్తగించము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుస్తున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుకుంటూ వచ్చున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టిదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడై ఇస్సాకు కొరకు నీవు నియమించిన రైతును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితు అని తెలుసుకొందునా నేను. ఏం చేశాడంటే ప్రార్థన చేశాడండి. పెళ్లికి ముందు ఏం చేశాడు? ప్రార్థన. ఎవరైనా చేశారండి పెళ్లికి ముందు ప్రార్థన? అలవాటు ఉంటే కదా. ఏమంటే అలవాటు ఉంటే కదా, ఉండదు. పెద్దవాళ్ళకుంటే పిల్లలకు కూడా వస్తుంది అలవాటు. లేదు, పెళ్లికి ముందు ప్రార్థన పూర్వకంగా పెళ్లి చేసుకోవాలని ఊరికి ఉండదు కొంతమందికే. ఇప్పుడు ఎలియాజరు ఏం చేశాడు? ఒంటెలు మోకరింపు చేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇస్సాకు నా యజమానుడకు కుమారుడు ఇస్సాకుకి తగిన భార్య ఎవరో నువ్వే చూపించయ్యా అని చెప్పి ఒక ఆనవాలు పెట్టుకున్నాడు. ప్రభువా, ఈ బావి దగ్గరకు ఎంతమంది యవన స్త్రీలు వస్తున్నారు, వీరిలో ఇస్సాకుకి ఎవరు భార్యగా ఉంటారో నువ్వే దయచేయి అని చెప్పి ప్రార్థన చేశాడు. అది కూడా తెలుసా? నా ఒంటిలకి నాతో కూడా వచ్చిన మనుషులందరికీ ఏ చిన్నదైతే నీళ్లు చేది పోస్తుందో ఆ చిన్నదే ఇస్సాకుకి భార్య అనేటువంటి ఒక ఆనవాలు పెట్టుకున్నాడు. దేవునితో కూడా ఒడంబడిక చేశాడు. అదే మాట చెప్పాడు దేవుడికి కూడా. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు కదా. 10 మంది పనివాళ్ళు ఆయనతో కూడా వచ్చింది. ఆయన ఒంటె
ఓయమ్మ ఎంతమందికి ఒంటెలకు నీళ్లు చేది పోసి వాళ్ళకి నీళ్లు చేది పోసి ఎంత టైం పడుతుంది తెలుసా? ఏమంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఎవరో మనవాళ్ళు మన ఇంట్లో పెద్దోళ్ళే అమ్మ ఆ పళ్ళయ్య దగ్గరికి వెళ్ళి ఒక బిందె నీళ్ళు పట్టుకొని రా అన్నారు అనుకోండి. ఈ మనిషి అక్కడే సరిపెట్టుకుంది అనుకో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతా. అప్పుడు ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఒక్క బింది తెచ్చేదానికి ఎట్టపోయిందా మా పొద్దున పోయింది, మధ్యాహ్నం కూడా దాటిపోయింది, 12 దాటిపోయింది, అన్నం టైం కూడా దాటిపోయింది, ఎప్పుడు అన్నం వండుకోవాలా, ఎప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలా, ఎట్టపోయింది రావాలి చెప్తా అంటారు కదా. మరి ఇలాంటి సందర్భంలో కూడా ఆ రెబెకా అనుకోవచ్చు కదా, మా ఇంట్లో అరుస్తారయ్యా, నేను తొందరగా వెళ్ళిపోవాలా, ఇదిగో ఒక కడవ తెచ్చుకున్నాను, ఆ నీళ్లు తెమ్మన్నారు మా ఇంట్లో వాళ్ళు, తెచ్చుకొని పోయేసి చెప్పేసి వస్తానులయ్యా, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో తిట్టుకుంటారేమో అని ఏం చెప్పలా. ఏం చేసింది? ఆయన అడిగాడు, వెంటనే ఏం చేసింది? నీళ్లు చేతి పోసేసింది, అన్నిటికీ పోసేసింది. ఒంటెలు ఎన్ని నీళ్లు తాగుతుంది తెలుసా? ఒంటెలు తాగింది కాక ఒంటెలకు నీళ్ళ సంచులు ఉంటాయంట లోపల. ఎందుకంటే ఒంటెలు ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తాయి, అవి పరిగెత్తు గుర్రాల్లాగా. ఏమంటే నిదానంగా పోతానంటే, ఈ నిదానంగా పోతే వాటికి నీళ్లు కావాలి కదా మధ్యలో, అందుకని వాటి సంచులలో స్టోర్ చేసుకుంటాయి నీళ్లు. ఏమంటే నీళ్లు స్టోర్ చేసుకుంటాయి. అప్పుడు అవి ప్రయాణం చేసుకునేటప్పుడు కొన్ని నీళ్లు ఏం చేస్తాయి? దాహం అయినప్పుడు తాగుతూ ఉంటాయి. ఏమంటే తాగుతూ ఉంటాయి. కోతులు చూశారు ఎప్పుడైనా మీరు? కోతులు అంటే తింటా ఉంటాయి, అవి లోపలికి మానిపోయి ఎక్కడుంటాయి చూసారా? ఆ పేకలు పక్కన ఉంటాయి కదా, ఆ పేకలలోకి దాచిపెట్టుకుంటాయి. ఎందుకని? అవన్నీ తిని ఈ సైడ్ ఇన్ని అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాయి. ఖాళీ టైంలో ఏం చేస్తారు? కూర్చొని తింటా ఉంటాయి అన్నమాట. అట్లాగా ఒంటెలు కూడా నీళ్లు తాగిన తర్వాత వాటికి సంచులు ఉంటాయి, ఆ సంచులలో నీళ్లు నింపుకుంటాయి. ఇట్లాగా ప్రేమని ఏం పెట్టారా? ఒంటెలన్నింటికి నీళ్లు పోసింది. ఎవరు? రెబెకా. వాళ్ళకి నీళ్లు పోసింది, పనులకి నీళ్లు పోసింది. వాళ్ళే ఇంక చాలమ్మా అన్న దాకా ఆమె పోస్తానే ఉంది. అదేంటి ప్రార్థన ఫలితం. అప్పుడు ఆయన సంతోషించాడు. దేవా, నా ప్రార్థన విన్నావయ్యా, ఇస్సాకుకు భార్య నువ్వు ఈమెను చూపించావయ్యా. నేను ప్రార్థించినట్లుగా నా ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది ప్రభా, నా పనులకి నాకు నీళ్లు పోసింది ప్రభా, ఈమె నాకు చూపించాడు ప్రభా అని చెప్పి దేవుని స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు. ఏమంటే అప్పుడు ఏం చేశాడంటే 2 కడియాలు తీసి ఆమెకి చేతులకు తగిలించాడు సంతోషంతమ్మా. మీ ఇల్లు ఎక్కడ, మీ ఎంతమంది మీ కుటుంబంలో ఉన్నారు, మేము వచ్చేదానికి అక్కడ స్థలం ఉందా అంటే అన్నీ ఉన్నాయండి, రండి అని చెప్పి చూడండి. అదే ఆ చిన్నది ఈయనెవరో ఎలియాజర్ అంట, నీళ్లు పోయమంటున్నాడంట, ఉండవు మా అమ్మకి చెప్పి అడిగేసి వస్తాను అని పోయింది అనుకో. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటది? ముక్కు మొహం తెలియనాడు ఊళ్ళో వస్తే నువ్వు నీళ్ళు అట్ట పోస్తావు, ఉండవు ఆడపిల్లవి ఇంట్లో కుదురుగా ఉండకుండా మగ పిల్లకల్లాగా నువ్వు పోతానంటుండే గమ్ముగా ఉండవు అంటారు కదా. అందుకే ఏం చేసింది? అట్ట కూడా పోదు. మా అమ్మ చెప్తాడో, మా నాయన వస్తాడో, మా అన్న తిడతాడో, నేను పోయినా అని చెప్పాలా. ఏం చేసింది? ఆమె దేవుని చిత్తంలో ఇస్సాకుకి భార్య కావాలి కాబట్టి దేవుడు అక్కడికి నడిపించాడు, ఇస్సాకుకు భార్య నాని జతపరిచాడు. అదేంటి పెళ్లికి ముందు ఏముండాలి? ప్రార్థన. అందుకే ఆ కుటుంబం ఎంత సంతోషం కలకల్లాడింది తెలుసా? ఇస్సాకు భార్య. ఇస్సాకు పొలంలో ధ్యానం చేసేదానికి పోయాడట ఆ రెబెకాను తీసుకొచ్చేటప్పుడు. ఏమంటే ఎంత మంచి పద్ధతి కలిగినటువంటిది రెబెకా. ఇస్సాకు కూడా ఎంతో మంచి పద్ధతి కలిగినటువంటి. కనుక ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు. ఏమంటే పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులే చూడాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినాలి. అట్లా కావటంలో ఇప్పుడు ఆ అబ్బాయి చూసినవి ఈ అమ్మాయి కూడా చూసినవి వేస్తుంది. అటు వచ్చేయంటే ఇటు వచ్చేసి అంటారు, అటు పోయి మాట్లాడుకుని ఏం చేస్తారు? తల్లిదండ్రులు కూడా తెలియకుండా జంప్ అయిపోతారు. జంప్ అయిపోయి ఏం చేస్తారు? ఎక్కడున్నారో తెలియదు. ఏమంటే ఎత్తుకులాడుకుంటారు వీళ్ళు. సరే అట్టగడ్డ తీసుకొస్తారు.
అది తీసుకొచ్చి ముడేస్తారు, పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఏంటంట, వాడు చూసే పొద్దులో వస్తాం తాగేసి వస్తాడు, డబ్బులు ఇవ్వడు, అన్నానికి ఇవ్వడు, భార్యను కొడతా ఉంటాడు, తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. ఎటువంటి వాడిని చేసుకున్నావే తల్లి, తల్లిదండ్రులు మాట వినకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించు అంటారు. తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి ఉండదు. ఏమండి, తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరి బిడ్డలు, ఎవరి పిల్లలు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రార్థన 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 పూర్వకంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అర్థమవుతుందా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ద్వారా నడిపించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందరు. అదండి చాలా. ఎవరి ద్వారా నడిపించబడాలి? దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఎందరు. దేవుని కుమారులు అంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు, తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి దేవుడి మాటను దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చేసుకున్నాం. దైవ తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఎత్తబడిన వాక్యానికి మీరు బయలు చేస్తున్నామని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జీవించి ఆశీర్వదిస్తున్నామని మీ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించారు. నా మాటలు విని వాడు చెప్పును చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటారని మీరు సెలవించారని నా నిష్కోరుతున్నాను. ఆ రీతిగా బండ మీద కట్టబడిన ఇల్లు వలె ప్రతి ఒక్కరు ఉండలాగిన సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చారు. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం తెచ్చారు. ప్రార్థనా పనులుగా, ఆత్మ ద్వారా నడిపించే బిడలుగా, వాక్యానుసారంగా జీవించే బిడలుగా ఉండగలిగినట్టు మీరు సహాయం దయచేసి నామానికి మహిమ తెచ్చాను. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చింపు చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరాధిస్తున్నాం. లేదా ఇదిగో నా తండ్రి, ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారి ప్రతి అవసరతలను తీర్చి నామకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచి నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.